మా మదర్, తర్వాత ఫాదర్, తర్వాత నేను అంటే సన్, ముగ్గురం ఉన్నాం. మా ముగ్గురిది ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది, తర్వాత మా నాన్నకు కూడా పెన్షన్ వస్తుంది. అయితే ఒక ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ వస్తున్నది సాధారణ, ఎందుకంటే వృద్ధులు కాబట్టి ఒక ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ వస్తున్నది. ఆల్రెడీ ప్రభుత్వం నుండి 2016 రూపాయలు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది కాబట్టి మా అమ్మకు రావాల్సినటువంటి 2500 రూపాయలు ఇయ్యరట. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి మీరు లబ్ధి పొందుతున్నారు, గవర్నమెంట్ నుండి ఆల్రెడీ మీకు బెనిఫిట్ వస్తున్నది పెన్షన్ కాబట్టి ఇక మీకు 2500 రూపాయలు మా అమ్మకు రాదట. ఒకవేళ మా అమ్మకు 2016 రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు రాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి 2500 రూపాయల స్కీము ప్రతి నెల మా అమ్మకు వస్తుండే. కానీ ఇప్పుడు మా అమ్మ పెన్షన్ తీసుకుంటున్నది కాబట్టి మా అమ్మకు రాదట. అంటే గిట్లున్నది అన్నట్టు కథ. మా అమ్మ పెన్షన్ తీసుకోకపోతే 2500 రూపాయలు వస్తాయి. అంటే పెన్షన్ తీసుకునేటటువంటి మహిళలకు రావు. ఒక్కింట్లో ఇద్దరు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం అసలు రాదు. ఒకవేళ మాకు చెల్లె ఉన్నా కూడా, ఒకవేళ నాకు సిస్టర్ ఉన్నా కూడా, మా సిస్టర్ ఉన్నా కూడా ఆల్రెడీ మా ఇంట్లో మా నాన్నకు అమ్మకి ఇద్దరికి పెన్షన్ వస్తుంది కాబట్టి మా చెల్లెకి 20 సంవత్సరాలు ఉన్నా 25 సంవత్సరాలు ఉన్నా మా చెల్లెకు 2500 రూపాయలు రావు. గట్లా ఈ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి కొంత, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత కన్సిడర్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంధు అనేది తీసేద్దామనే ప్లానింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ రైతు భరోసా అంటే రైతు ఏమంటారు అది బోనస్, పంట బోనస్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళా రైతు భరోసా ఎందుకు, ఆల్రెడీ రైతులకు ఒక బెనిఫిట్ పోతున్నప్పుడు ఇంకో బెనిఫిట్ ఎందుకనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి మహిళలకు 2500 రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇలాంటి కీలకమైన డిసిషన్స్ ఏమన్నా తీసుకోవచ్చు అనేది వినబడుతున్నటువంటి అంశం. నేను ఫస్ట్ చెప్తున్నా, సెకండ్ కూడా చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు. ఫస్ట్ ఏం చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి ఇద్దరు కూతుర్లు 20 సంవత్సరాలు అయినా కూడా, ఇద్దరు కూతుర్లు మేజర్ అయినా కూడా, ఇద్దరు కూతుర్లు డిగ్రీ పాస్ అవుట్ అయిపోయినా కూడా, డిగ్రీ అయిపోయినా కూడా, ఒకవేళ ముగ్గురు మహిళలకైతే ఒక ఇంట్లో రేవంత్ రెడ్డి 2500 రూపాయలు ఇవ్వలేడు కదా. ఒకవేళ 2500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకుంటే వాళ్ళ తల్లికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు, లేకపోతే కూతుర్లలో ఎవరికైనా ఒకరికి 2500 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ తల్లికి ఒకవేళ పెన్షన్ వస్తే రేవంత్ రెడ్డి తల్లికి 2500 రూపాయలు ఇయ్యడట. వాళ్ళ కూతుర్లకు 2500 రూపాయలు ఎవరికైనా ఒకరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇస్తారు. అంటే ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి మాత్రమే 2500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ తల్లికి గనక పెన్షన్ రాకపోతే తల్లికి 2500 రూపాయలు ఇస్తారు, కూతుర్లకు రావు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి కొంత ఆలోచన చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది వినబడుతున్న అంశం. 2500 రూపాయలు ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే వస్తుందట. ఒక తల్లి ముగ్గురు కూతుర్లు ఉన్నా కూడా ఒక్కళ్ళకు మాత్రమే 2500 రూపాయలు వస్తాయి అనేది వినబడుతున్న అంశం. ఒక్కళ్ళకు మాత్రమే ఇంట్లో బెనిఫిట్ పొందుతారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఆల్రెడీ సర్వే చేస్తున్నారు.